హాయ్ మామ అందరికీ. ఇది నా ఫస్ట్ వ్లాగ్. లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం ఇక. పొద్దున్నే పనికి కాలేజ్కి వెళ్ళేవాళ్ళు కాలేజ్కి అంతా అయిపోయాక ఈ బెంచ్ దగ్గరికి వచ్చి అలా అందరం కబుర్లు చెప్పుకొని అందరం నవ్వుకొని ఏదో ఒకటి చేసి అందరం కలిసిమెలిసి ఉండి రోజంతా గడిచిపోయేది. ఇంకోటి చూపిస్తాం మామ మీకు, ఇంపార్టెంట్ ఇది. ఇదంతా బురద బురదుందిలే కానీ ఒకనొక టైంలో ఇక్కడ షటిల్ కోర్ట్ ఉండేది, మస్తు ఉండే. అందరం అన్న వాళ్ళందరం ఉండే, అందరం ఆడేటోళ్ళం. మస్తు ఉండే అప్పుడే రోజులు, మస్తు ఉండే. అసలు ఇప్పుడేమందరూ అన్న వాళ్ళు డ్యూటీలకు అటు ఇటు వెళ్తున్నారులే కానీ అప్పటి రోజులు మస్తు ఉండే అసలు. ఇది మా ఊరు సెంటర్. సాయంత్రం అందరం వచ్చి ఇక్కడే ఉంటాం, మస్తు అందరం ఉంటాం. ప్లేస్ ఎందుకు చూపిస్తున్నారు అనుకుంటున్నారా? లాక్డౌన్లో ఏం చేసామంటే ఇక్కడ గణేష్ని బొమ్మ నిలబెట్టినాం. ఆ సెంటరింగ్ కూడా ఎలా చేసామంటే వెనకాల మల్లెబార్ తోట చెట్టు ఉండే, ఆ చెట్టు కర్రలు తీసుకొచ్చి సెంటరింగ్ బాది అంతా మస్తు చేసి సెంటరింగ్ వేసి ఉండే. మస్తు చేసినాం అసలు. అప్పుడు లాక్డౌన్లో 2 years పెట్టినాం, మస్తు ఉండే అసలు అప్పుడు. ఇప్పుడు అంటే అన్నీ సిసి రోడ్లు ఉన్నాయి కానీ అప్పుడు ఆ చివరి నుంచి ఇట్లా దారే నడుచుకుంటూ వచ్చేవాళ్ళం స్కూల్ అయిపోయాక. ఇప్పుడు భలే ఉండే, అందరు లైన్గా వస్తుండే. అది మా స్కూలు. అందులో చాలా మెమరీస్ ఉన్నాయి స్కూల్ డేస్ అసలు. మీరు ఏమన్నా స్కూల్ డేస్లో ఏమన్నా మిస్ అవుతున్నారంటే ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మామ అందరూ. భలే ఉంటాయేమో మా స్కూల్ డేస్. ఇప్పుడు యూపీఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని ఉంది, అప్పుడేమో యూపీఎస్ ఓన్లీ స్కూల్ సంథింగ్ ఏదో ఉండే, గుర్తులేవు అప్పుడు. కానీ ఈ స్కూల్లో చాలా మెమరీస్ ఉన్నాయి. అంతా ఈ గేట్ కాడ నుంచి లైన్గా నడుచుకుని వస్తుంటే మస్తు ఉండే అప్పుడు అసలు. అక్కడ నీళ్ళది ఏదో కట్టారు కదా తాగేది, అక్కడ బొగ్గుతోనే వికెట్లు రాసి అటు నుంచి ఇటు క్రికెట్ ఆడేటోళ్ళం అందరం. అసలు బెలగుండే అక్కడి నుంచి అందరూ కొడుతుంటే ఇక అక్కడ బొగ్గుతో రాసి ఆడేటోళ్ళం. ఇప్పుడంటే ఇవన్నీ కట్టించారులే కానీ అప్పుడు ఇవేం లేవు. ఈ చెట్టు ఏమో వికెట్, ఆ చెట్టు వికెట్ అది దూరం నుంచి కొడితే అవుట్ అసలు. ఇక భలేగా ఉండే, అది కిందికే ఉండే. మా గోడానికి వెళ్ళిపోతే 6, ఈ దీనికి తగులుతున్నామో 4, దానిపైన పడితేనేమో 6. మస్తుండే అసలు భలేగా అసలు ఆ రోజులు. ఆ గోడకేమో 6 మళ్ళీ అటు కొడితే ఇక ఆడ నుంచి అందరం ఉండేవాళ్ళం. అసలు మస్తుండే మా అందరూ అసలు భలే. ఇప్పుడు ఆలోచిస్తుంటే బాధ అవుతుందిలే కానీ ఇప్పుడు బాగుండే అసలు. మామూలు మెమరీస్ కావాలి, మర్చిపోలేని మెమరీస్ అయ్యి. ఇదంతా స్కూల్ గ్రౌండ్ మస్తుండే మెమరీస్ అసలు, మర్చిపోలేము ఇక అవి. ఈ రూమ్ ఏమో ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ రూమ్ ఇది. అసలు భలే ఉండే అప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ రూమ్ ఇది. లోన మస్తు ఉంటుంది. మేడం పర్మిషన్ అడిగి ఒకరోజు చూపిస్తాం మళ్ళీ. అదేమో 4th 3rd అనుకుంటా, బయట 4th లోన 3rd ఆ రూము. మస్తు ఉండే అది కూడా. ఇదేమో పైకా భవనం అంటారు, అన్నం సంథింగ్ ఏదంటే. ఇదేమో 5th క్లాస్. అటేపుదేమో 7th తోపిగా. ఇక 7th 6th సంథింగ్ ఏదో, 7th తోపిగా. ఇక అల్లకి రావాలంటే ఇక ఒక వేరే లెవెల్ ఉంటుంది ఇక. భలే ఉండే అప్పుడు. ఇదేమో ఆఫీస్ రూమ్, అందరు మేడాలందరూ ఇందులో ఉండేది. ఇది ఆఫీస్ రూమ్. అదేమో బెల్లు కొడతారు అక్కడ. ఇదేమో మా అప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ మళ్ళీ. ఇప్పుడు 6th 4th సంథింగ్, నాకు కూడా ఇప్పుడు అంత ఐడియా లేదు. ఫస్ట్ క్లాస్ ఇందులో చదివినాం, అటు ఏమో సెకండ్ నేను ఇందాకలు చూపించింది. అన్నీ భలే ఉండే అప్పుడు, బొమ్మలు ఉండేలే. కానీ ఇక్కడ ఏంటంటే అక్కడ ఒకటి అవపడుతుంది, చూసారా మీరు? చూపిస్తా. ఇక్కడ చాలామంది బొమ్మలు ఉంటాయి. ఇందులో ఎవరెవరు ఉన్నారు చాలామంది ఉంటారు. గాంధీ తాత వీళ్ళంతా ఉండేవాళ్ళు. ఇప్పుడంటే బొమ్మ అవపడట్లే కానీ అప్పుడు దీనికోసం కొట్లాటాలు పెట్టుకునేటోళ్ళు అందరూ. ఇక్కడ ఏమైందంటే మా 3rd ఉన్నాం 4th ఉన్నాం, అందరం అన్నం తిని అందరం కొట్టుకుంటా అప్పుడే ఆ గేట్ కాడ నుంచి ఒకసారి వచ్చిండు, భాస్కర్ సార్ అని. వచ్చిండో లేదో రావటం పిచ్చి కుక్కలు కొట్టిండు మమ్మల్ని. ఇప్పుడు మామూలుగా కాదు. అప్పుడు మధ్యాహ్నం కాగానే ఇక్కడ అన్నం పెడతారు. ఇక్కడ అన్నం పెట్టి అందరికీ అన్నం పెట్టుకొని అప్పుడు ఎంత ఒక 70 80 మెంబర్స్ ఏమి ఉండే అప్పుడు. ఇప్పుడు 30 ఏమో సంథింగ్ ఉండే అంటారు అందరూ. అన్నం పెట్టుకొని అక్కడ కొంతమంది, అక్కడ 6th నుంచి 4th సంథింగ్ తెలియదు. అక్కడ కొంతమంది, ఆ రూమ్ మీద కొంతమంది, ఈ రూమ్ మీద కొంతమంది, అందరూ కూకొని తిని మస్తు ఉండే అప్పుడు. కొంతమంది కూకొని మొత్తం ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒకటి పెద్దది ఉండే. సాయంత్రం కాగానే
ఇక్కడ ఇక స్టడీ ఓవర్ అన్నట్టు ఏదో ఒకటి కథలు ఇవి ఒకటి చెప్పాలి. చెప్పి ఇక్కడ కూకుంటాం అందరం కూకొని మస్తు ఎంజాయ్ చేసినాం. అప్పుడు కూడా మస్తు ఉండే అప్పుడు. ఇప్పుడు ఆలోచిస్తుంటే ఎట్లనో ఉందిలే కానీ అప్పుడు అంటే అప్పుడు భలే అప్పుడు అర్థం కాలే చిన్న వయసు కాబట్టి. ఇక ఎండాకాలం వస్తే చాలు ఇక మాకు ఎంజాయ్ ఇక అసలు ఎండాకాలం ఈ స్కూల్లో ఇక మొత్తం ఈ స్కూల్లోనే తినటం అనేది ఏం లేదు. అటు చివరి నుంచి అటు వికెట్లు పెట్టుకొని ఇటుకి అందరం వచ్చి క్రికెట్ ఆడేది. ఇక్కడ ఇక్కడ కూడా వికెట్లు రాసి ఇటు కూడా ఆడేది. ఫస్ట్ ఇటు నుంచి ఆడేది. ఇక గోడ ఉంది కదా, ఆ చెట్టు కాడ పడితే 4-6, ఆ గోడ తగిలితే 6. ఇక వాడు కొట్టినోడు తోపు అన్నమాట. ఇక అంతగానం కూడా కొట్టలేవాడు, కొట్టినోడు తోపిగా. ఆడ క్రికెట్ ఆడే అంత మంచిగా ఉండేది. అందరూ క్రికెట్ ఆడేటోళ్ళం. సండే వస్తే ఎండాకాలం ఆ గొడవతలు పడ్డా కూడా 6. ఒకసారి 2 సార్లు ఏమో కొట్టినా నేను కూడా. మస్తు ఫీల్ 2 రోజులు ఎదురుకోలే నేనైతే 6 కొట్టాక. ఈ గోడ నుంచి అటు ఆడేటోళ్ళం. ఇదేంటంటే ఇక్కడ వికెట్లు పెట్టినాం. ఇక్కడ వికెట్లు పెట్టి ఆడేటోళ్ళం అందరం కోరుకొని అందరం ఆడేటోళ్ళం. ఇటు నుంచి అటు ఇటు బాగా ఆడేటోళ్ళం. ఇప్పుడు అంటే ఈ కర్రలు ఉన్నాయి కానీ అప్పుడు ఏం లేవు. అక్కడ కొంతమంది అక్కడ కొంతమంది కూకొని మంచిగా ఆడేటోళ్ళం, బాగా ఆడేటోళ్ళం. అప్పుడు క్రికెట్ బాగా ఆడేటోళ్ళం అందరం అన్నవాళ్ళు మేము చాలామంది ఆడేటోళ్ళం. అంతా ఇది మా గ్రౌండ్ ఇది మస్తు ఉండేది అప్పుడు. మస్తు ఉండే అప్పుడు. ఇక అటు గొడవతలు పడి 6, అటు ఇది రూమ్ మీద తగిలిన 6, అటే పడ్డ 6. ఆ రూమ్ ఏంటంటే ఆ రూమ్ మీద కూకునేటోళ్ళు, క్రికెట్ చూసేవాళ్ళు. కొంతమంది కూకునేటోళ్ళు, రూమ్ మీద కూకునేటోళ్ళు, అక్కడ కూకునేటోళ్ళు, అక్కడ కూకొని చూసేవాళ్ళు. ఈ చెట్టు ఏంటంటే ఈ చెట్టు ఇప్పుడు ఇట్లుందిలే కానీ ఒకప్పుడు కొమ్మలు ఉండే, మస్తు కొమ్మలు ఉండే. ఇక కింద గ్రౌండ్ గీసి అందులో వేసి కోతికొమ్మ వచ్చి ఆడేది. పైకి చెట్లు ఎక్కి అంతా పైకి ఎక్కి అవుట్ చేయాలి. ఇక కోతికొమ్మ వచ్చి ఆడేది ఈ చెట్టు కింద. ఇదంటే నరికేసి ఇప్పుడు కొద్దిగా అక్కడి నుంచి స్కూల్ దగ్గర నుంచి కొంచెం దూరం రాగానే ఇక్కడ ఒక గుడి ఉంటుంది. గుడి పేరు బంగారు మైసమ్మ. ఇప్పుడు ఈ గుడి పెద్దగా ఉందిలే కానీ ఒకప్పుడు చిన్నగా ఉండే. అంటే చిన్నగా అంటే మరీ చిన్నగా కాదు, చిన్నగా ఉండే. అప్పుడు బంగారు మైసమ్మ కాకుండా సౌరలక్ష్మి అని పేరు పెట్టారు. అంటే వీళ్ళు దేవతలే తెలియదులే కానీ అందరూ ఒకటే అంట. మరి ఈయనమ్మ పోతురాజు, అమ్మమ్మ బంగారు మైసమ్మ. మా కాలనీకి బంగారు మైసమ్మ. మా కాలనీకి ఈ పండగ అనేది చాలా పెద్దది. ఇక ఈ పండగ వస్తే సాలిగా పెద్ద పండగ ఇది. 5 yearsకో సంథింగ్ ఎప్పుడు వస్తుందంట. బాగా జరుగుతుంది బంగారు మైసమ్మ. ఈ ప్లేస్ ఏంటంటే ఇక ఇది మా ఊరు మర్చిపోదు. ఇక అక్కడ చెట్లు ఉన్నాయిలే కానీ అక్కడ ఏం జరిగిందంటే ఇంట్లో చాలామంది కబడ్డీ ఆడినాం చాలామంది. ఇదే ఆ ప్లేసు. ఏమైందంటే అందరం కబడ్డీ ఆడుతుంటే ఒక అన్న ఏం చేశాడంటే వాళ్ళ ఫ్రెండ్ని ఇట్లా బయటికి ఇసిరేసింది సంథింగ్. ఇట్లా నార్మల్గా ఇసిరేసింది బయటకు కోర్టుకి. ఇసిరేయంగా ఆయన చూసుకోలే, ఆయన చెయ్యి ఇరిగిపోయింది. ఇక కథం ఇక ఆడతాడు. ఇక అంతొట్టు అసలు ఇక కబడ్డీ మానేసిరు. ఇక ఆడటం ఇంతవరకు ఆడలే కబడ్డీ. నాకు కబడ్డీ అంటే మస్తు ఇష్టం. ఇక అప్పటి నుంచి ఇక ఎవరిని అడిగినా ఆడేటోళ్ళు కాదు చాలామంది. ఇక భయపడేటోళ్ళు ఎవరికి ఆడలే కబడ్డీ కూడా. ఈ ప్లేస్ ఏంటంటే ఇక సండే అందరం ఇక్కడికి వచ్చి గోళీలు, డిక్కలు, పైసలు సంథింగ్ ఏ ఒకటి ఆడేటోళ్ళం. ఇదేమో మా ఊరు చిన్న కుంట. ఒకప్పుడు ఇన్ని నీళ్ళు లేవు, కొన్ని నీళ్ళు ఉండే అప్పుడు. ఇప్పుడు ఊరంతా ఉండే, ఇప్పుడేమో అంతా సంథింగ్ ఏదో అయిపోయింది. నేను ఈ చెరువులో మినిమం ఒక నెల చేపలు తినిపెట్టినాం మా ఇంట్లో. ఇప్పుడంటే ఈ పొలాలు ఉన్నాయి కానీ అప్పుడు పొలాలు ఏం లేవు. అప్పుడు ఇక్కడ కూడా క్రికెట్ ఆడేది పెద్దవాళ్ళు అన్నవాళ్ళు ఇక్కడ కూడా క్రికెట్ ఆడేది. అప్పుడు మస్తు ఆడే క్రికెట్. అక్క పొలంలో అటు వికెట్లు పెట్టుకొని ఇటు క్రికెట్ ఆడేది చాలామంది. ఆ టైప్ సైడ్ ఏమో ఇప్పుడు మేము చేస్తున్నాం. ఆ టైప్ సైడ్ పొలం మేము చేస్తున్నాం. ఇప్పుడు అంతమంది చాలామంది అన్నవాళ్ళతో మస్తు ఆడే అప్పుడు సాయంత్రం క్రికెట్. అసలు అన్నవాళ్ళతో అప్పుడు మామూలు లేవు ఇక మెమరీస్. ఇప్పుడు అన్నీ దీంట్లోకి నీళ్ళు వచ్చినా కానీ ఇందులో బాగా ఆడేది క్రికెట్ మస్తు ఆడే. అటు చివరిన నేను క్యాచ్ పట్టిపోయి అసలు నా ముక్కు మీద తగిలింది. అసలు అన్నవాళ్ళు మస్తు నవ్వారు. ఇందులో కూడా చాలామంది ఆడినాం, మస్తు ఆడినాం. ఇందులో ఎక్కువ ఆడినాం అనుకుంటా చాలామంది. ఆ యాప్ చెట్టు కాడ సంథింగ్ వికెట్లు పెట్టి ఆడినాం. అందరం ఇక్కడ ఆడేటోళ్ళం, మస్తు ఆడేటోళ్ళం. చాలామంది ఇక్కడే ఉండేటోళ్ళం. ఎండాకాలం వస్తే చాలు సాయంత్రం ఈవినింగ్ కాగానే వచ్చేటోళ్ళం ఇక్కడికి. ఇప్పుడు అంటే ఈ నీళ్ళన్నీ సంథింగ్ చాలామంది అన్నవాళ్ళు డ్యూటీలకి వెళ్ళారు, ఎవరు ఉండట్లేదు.
బాయ్ ఫ్రెండ్స్ ఇక